పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలంలో 2వ ఆదివారం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు బైబిలు గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. రెండవ పఠనము తిమోతి గారికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. స్వార్థ పఠనము మత్తయి స్వార్థ 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పఠనములో యేసుక్రీస్తు ప్రభుని దివ్య రూపధారణ గురించి మనం వింటూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు పేతురును, యోహానును, యాకోబును తీసుకుని ఎత్తైనటువంటి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ ఎత్తైనటువంటి పర్వతం మీద వారి ఎదుట ఆయన రూపాంతరము చెందాడు. ప్రభుని యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ప్రభువు ధరించినటువంటి దుస్తులు వెలుగు వలె ప్రకాశించాయి. అప్పుడు పరలోకము నుండి వచ్చినటువంటి మోషే, ఏలియాలు యేసుక్రీస్తు ప్రభుతో సంభాషించటాన్ని శిష్యులు చూచారు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆకాశము నుండి ఒక వాణి ఇలా వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తపస్సు కాలం మనము రూపాంతరము చెందేటువంటి కాలము. తపస్సు కాలములో మన మనస్సులు రూపాంతరము చెందాలి. ఈ తపస్సు కాలములో మన జీవితాలు రూపాంతరము చెందాలి. ఈ తపస్సు కాలములో మన బంధాలు మంచిగా రూపాంతరము చెందాలి. ఈ తపస్సు కాలములో మన మాటలు మంచిగా రూపాంతరము చెందాలి. ఈ తపస్సు కాలములో మన క్రియలు మంచిగా రూపాంతరము చెందాలి. ఇది రూపాంతరము చెందేటువంటి కాలము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథము నుండి దేవుని సన్నిధిలో రూపాంతరము చెందినటువంటి 5 వ్యక్తుల జీవితాల గురించి ఇప్పుడు మనం కాసేపు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మోషే దేవుని సన్నిధిలో రూపాంతరము చెందాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గొర్రెలను కాసుకునేటువంటి మోషే గొప్ప నాయకుడిగా దేవుని సన్నిధిలో రూపాంతరము చెందాడు. మనము కూడా ఈ తపస్సు కాలంలో ఉపవాసాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ దేవుని సన్నిధిలో మనము ఎదిగితే ఆయన యొక్క వెలుగు మనపై ప్రకాశిస్తుంది. మనము ఆధ్యాత్మికముగా రూపాంతరం చెందుతాము. మనము ఆధ్యాత్మికంగా రూపాంతరము చెందాలి. నెంబర్ 2,
దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి పరివర్తన హృదయముతో రూపాంతరము చెందాడు. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, పాపము చేసినటువంటి దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. దేవుని సన్నిధిలో పరివర్తన చెందాడు. పశ్చాత్తాపపడినటువంటి పరివర్తన చెందినటువంటి ఈ దావీదు దేవుని సన్నిధిలో పవిత్రుడుగా రూపాంతరము చెందాడు. మనము కూడా ఈ తపస్సు కాలంలో ఈ దావీదు లాగానే మన పాపాలకు పశ్చాత్తాపపడుతూ, మన పాపాలకు పరివర్తన చెందుతూ, మారినటువంటి హృదయముతో మంచి పాప సంకీర్తన చేస్తూ, దేవుని కృపను పొందుతూ మనం ఈ తపస్సు కాలంలో నిర్మలమైన వ్యక్తిగా, పవిత్రమైనటువంటి వ్యక్తిగా రూపాంతరము చెందాలి. నెంబర్ 3, జక్కయ్య యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించడం ద్వారా, యేసు ప్రభుకి తన ఇంటిలో చోటు ఇవ్వటం ద్వారా రూపాంతరము చెందాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జక్కయ్య తన వృత్తి వలన అనేక మందిని మోసగించాడు, దౌర్జన్యం చేశాడు, దోసుకున్నాడు. ప్రజల చేత పాపి అనేటువంటి ముద్రను కూడా వేయించుకున్నాడు. అటువంటి ఈ జక్కయ్య యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించడం ద్వారా, యేసు ప్రభుకి తన ఇంటిలో చోటు ఇవ్వటం ద్వారా రూపాంతరము చెందాడు. అందుకనే ఈ జక్కయ్య, నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే వానికి 4 రెట్లు ఇచ్చేస్తాను అని, నా ఆస్తుల సగం పేదలకు పంచిపెట్టేస్తాను అని చెప్పాడు. మనము కూడా ఈ జక్కయ్యలాగానే యేసుక్రీస్తు ప్రభుని మన యొక్క గృహములోనికి ఆహ్వానించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుకి మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో, మన ఇంటిలో చోటు ఇవ్వటం ద్వారా మనము కూడా రూపాంతరం చెందాలని ఈ తపస్సు కాలం మనల్ని ఆహ్వానిస్తుంది. నెంబర్ 4, పునీత పౌలు సౌలుగా ఉండి పౌలుగా రూపాంతరము చెందాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, హింసకుడుగా ఉన్నటువంటి సౌలు, దోషకుడుగా ఉన్నటువంటి సౌలు ఇప్పుడు ప్రభుని ప్రేమికుడుగా, ప్రభుని స్వార్థికుడుగా, ప్రభుని అపోస్తులుడుగా రూపాంతరము చెందాడు. మనము కూడా ఈ పౌలు గారు లాగానే, ఒకవేళ మనము సౌలుగా ఉన్నట్లయితే, హింసకులుగా ఉన్నట్లయితే, దోషకులుగా ఉన్నట్లయితే, వ్యతిరేకులుగా ఉంటున్నట్లయితే, మనము కూడా ఈ తపస్సు కాలములో క్రీస్తు ప్రేమికులుగా, క్రీస్తు స్వార్థికులుగా, క్రీస్తు అపోస్తులుగా మనము రూపాంతరం చెందాలి అని ఈ తపస్సు కాలం మనందరినీ ఆహ్వానిస్తుంది. నెంబర్ 5, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి ఇంటికి రావటం ద్వారా రూపాంతరం చెందాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తన తండ్రి వద్ద తనకు ప్రేమ దొరుకుతుంది అని చెప్పేసి గ్రహించాడో, తన తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడో, తన తండ్రి యొక్క గొప్ప మనస్సును అర్థం చేసుకున్నాడో,
మరలా తన తండ్రి ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. తిరిగి రావటం ద్వారా అప్పటి వరకు బానిసగా ఉన్నటువంటి ఇతడు మరలా సొంత కుమారుడుగా మారాడు. అందుకనే దానికి గుర్తుగా కాలుకు చెప్పులు తొడగమన్నాడు, వేలికి ఉంగరాన్ని తొడగమన్నాడు, క్రొత్త దుస్తులను ధరింపచేయమన్నాడు. గొప్ప విందును వేడుకను చేసుకుందామా అన్నాడు. మనము కూడా మన పాపపు క్రియల ద్వారా, మన స్వార్థము వలన, మన కుళ్ళుబోతుతనం వలన దేవుని నుండి మనం దూరమై ఉన్నట్లయితే మరలా దేవుని యొక్క గొప్ప మనసును, ప్రేమించే మనసును, క్షమించే మనసును, దయ చూపే మనసును తెలుసుకుని ఆయన వద్దకు తిరిగి రావాలని, తద్వారా మనం రూపాంతరం చెందాలని ఈ తపస్సు కాలం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం ఏ ఏ విషయాలలో మన జీవితంలో మనం రూపాంతరం చెందాలో, క్రీస్తుకు చెందిన వారిగా మనం జీవించాలో, మన తోటి వారితో మన బంధాలను, సంబంధాలు మనం ఎలా సరిదిద్దుకోవాలో అన్న విషయాలని కొద్ది నిమిషాల పాటు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మన హృదయం రూపాంతరం చెందాలి. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనములో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, ప్రభు నాలో నిర్మల హృదయమును సృజించుము అని. ఈ తపస్సు కాలములో మన హృదయం రూపాంతరం చెందాలి. పవిత్రమైన హృదయముగా మన హృదయం రూపాంతరం చెందాలి. నిర్మలమైనటువంటి హృదయముగా మన హృదయం రూపాంతరం చెందాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన ఇంటిపై ఉన్నటువంటి వాటర్ ట్యాంకు మురుకుగా ఉంటే ఆ పైపుల నుండి వచ్చేటువంటి నీరు కూడా మురుకుగానే ఉంటుంది. అలాగే మన యొక్క హృదయం కూడా మురుకుగా ఉంటే మన మాటలు కూడా మురుకుగానే ఉంటాయి, మన క్రియలు కూడా మురుకుగానే ఉంటాయి, మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కనుక మనము ఈ తపస్సు కాలములో నిర్మలమైన హృదయాన్ని మనకివ్వమని ప్రార్థన చేయాలి. మన హృదయం రూపాంతరం చెందాలి. నెంబర్ 2, మన బుద్ధి ఈ తపస్సు కాలములో రూపాంతరం చెందాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 23వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలములో మన బుద్ధి నిర్మలమైనటువంటి బుద్ధిగా, పరిశుద్ధమైనటువంటి బుద్ధిగా అది మారాలి. ఉదాహరణకు రైలు వెళ్ళవలసినటువంటి దిశ మారాలి అంటే ఇంజినాన్ని మార్చడం వలన సుఖము లేదు. ఇంజిను మార్చినా ట్రాక్ కానీ మారకపోతే అది ఎప్పుడు వెళ్ళేటువంటి దిశలోనే వెళుతుంది. కానీ ఆ రైలు వెళ్ళేటువంటి దిశ మారాలంటే ట్రాక్ను మార్చాలి. అప్పుడే అది వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి, దిశకు వెళుతుంది. అలాగే మన మాటలు, మన క్రియలు, మన తలంపులు అన్నీ కూడా మారాలి అంటే మన బుద్ధి రూపాంతరం చెందాలి. నెంబర్ 3, మన మాటలు ఈ తపస్సు కాలంలో రూపాంతరం చెందాలి. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 29వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రూపాంతరము చెందిన హృదయం నుండి మాత్రమే రూపాంతరము చెందినటువంటి మాటలు వస్తాయి. ఉదాహరణకు అత్తరుబుడ్డి నుండి సువాసన మాత్రమే వస్తుంది, చెత్త కుండీ నుంచి చెడు వాసన మాత్రమే వస్తుంది. మన బుద్ధి, మన హృదయం ఉన్న దాన్ని బట్టే
మన మాటలు కూడా ఉంటాయి. నెంబర్ 4, మన బంధాలు కూడా, మన సంబంధాలు కూడా రూపాంతరము చెందాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ఈ తపస్సు కాలంలో మన చెడు బంధాలు, మన చెడు సంబంధాలు పోయి మంచి బంధాలుగా, మంచి సంబంధాలుగా అవి రూపాంతరం చెందాలి. ఉదాహరణకు, ఏదైనా ఒక వస్తువు పగిలిపోతే ఆ 2 ముక్కలను మనము గమ్ముతో అతికించగలము. కానీ చెడిపోయినటువంటి మన బంధాలను, మన సంబంధాలను గమ్ముతో మనం అతికించలేము. కేవలము క్షమాపణ అనేటువంటి ఆ గమ్ముతో మాత్రమే మనం అతికించగలము. కనుక ఈ తపస్సు కాలంలో మన బంధాలు, సంబంధాలు రూపాంతరం చెందాలి. నెంబర్ 5, మన పనులు, మన క్రియలు రూపాంతరం చెందాలి. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన హృదయం, మన బుద్ధి రూపాంతరం చెందితే మన క్రియలు కూడా మంచిగానే ఉంటాయి. ఎందుకంటే మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి పండ్లనే ఇస్తుంది, చెడు చెట్టు ఎప్పుడు కూడా చెడు పండ్లనే ఇస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి స్వార్థ పట్టణం నుంచి మనము ముఖ్యంగా 3 పాఠాలను నేర్చుకుందాం. నెంబర్ 1, తపస్సు కాలం అనేది ఆధ్యాత్మిక కొండ ప్రయాణం లేదా పర్వతపు ప్రయాణం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు పేతురు, యోహాను, యాకోబులను ప్రజల నుండి వేరు చేసి వారిని మాత్రమే పర్వతం పైకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఈ శిష్యులు యేసు ప్రభు రూపాంతరం చెందటాన్ని చూశారు. అక్కడ యేసు ప్రభులో దైవత్వాన్ని వారు చూశారు. అక్కడ యేసు ప్రభులో ఈ శిష్యులు అప్పుడు వరకు దాగి ఉన్నటువంటి మహిమను వారు చూశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా మన ప్రార్థన ద్వారా ఈ ఆధ్యాత్మిక పర్వతాన్ని మనం ఎక్కాలి. ఈ ప్రార్థన అనేటువంటి ఈ పర్వతములో యేసు ప్రభుని మనము తన యొక్క దైవత్వాన్ని చూడాలి. అయితే ఎవరైనా ఒక పర్వతాన్ని ఎక్కాలి అనుకున్నట్లయితే వారితో పాటు అవసరమైనటువంటి వస్తువులను మాత్రమే తీసుకుని వెళ్తారు. మిగిలినటువంటి అనవసరమైనటువంటి వస్తువుల్ని ఆ పర్వతము క్రిందే వదిలివేస్తారు. అలాగే మనము కూడా క్రీస్తును కలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక పర్వతాన్ని మనం ఎక్కాలనుకున్నప్పుడు పాపము అనేటువంటి, స్వార్థము అనేటువంటి, అసూయ అనేటువంటి, గర్వము అనేటువంటి, అహంకారం అనేటువంటి పనికి రాని, పనికి మాలిన వట్టి ఈ విషయాలను ఈ పర్వతం క్రిందే మనం వదిలివేసి క్రీస్తుతో పాటు మనము ఈ ఆధ్యాత్మిక పర్వతాన్ని ఎక్కాలి. నెంబర్ 2, పర్వతం పైన రూపాంతరము చెందినటువంటి క్రీస్తు ఆ శ్రమలలో దాగి ఉన్నటువంటి మహిమను, తన మహిమత్వాన్ని, తన దైవత్వాన్ని వారికి చూపించాడు. ఆ పర్వతం మీద ప్రభుని యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన ధరించినటువంటి దుస్తులు వెలుగు వలె ప్రకాశించాయి. ఉదాహరణకు, బొగ్గు ఎప్పుడూ నల్లగానే ఉంటుంది, సాధారణంగానే ఉంటుంది. కానీ ఆ బొగ్గు ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి వలన అది వజ్రముగా మారుతుంది. అలాగే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం అనుభవించే శ్రమల వెనుకాల క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించేటువంటి మహిమ దాగి ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 3,
ఆ పర్వతం మీద మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో సంభాషించటము అనేటువంటిది మోషే ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంటే, ఏలియా ప్రవక్తల ప్రబోధానికి గుర్తుగా ఉంటే, ఈ ధర్మశాస్త్రము ఈ ప్రవక్తల ప్రబోధము యేసుక్రీస్తు నందు నెరవేరింది అని రుజువు చేస్తూ ఉన్నారు. నెంబర్ 4, ఆకాశము నుండి ఒక స్వరము ఇలా వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, మీరు ఈయనను ఆలకించండి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలములో మనము అనేక స్వరాల మధ్య, పిలుపుల మధ్య జీవిస్తూ ఉన్నా మనము క్రీస్తు స్వరాన్ని వినాలి. మనం చూస్తూ ఉంటాం, సంతలో అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకు తెలిసినటువంటి స్వరము ఎక్కడ ఉన్నా ఆ అన్ని స్వరాలలో ఆ స్వరము మనం వింటే వెంటనే వారి వైపు మనం చూస్తాం. కనుక క్రీస్తు స్వరాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తు స్వరాన్ని ఈ తపస్సు కాలంలో మనం వినాలి. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.